అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంత ఇప్పుడు దాదాపు 55,000 వచ్చినాయి. సంవత్సరం చంద్రబాబు నాయుడు ఇచ్చే గ్యాస్ నా కౌంట్ అయిపోవాలి ఇవాళ. ఇప్పుడు ఈ మధ్యాహ్నంలోపే చేయించాను అప్లోడ్. బాగా డెడ్ స్లో ఉంది సార్ ఇది. ఈవెన్ నేమ్తో కూడా సెర్చ్ అవ్వట్లేదు. మనం ఇండివిజువల్ రాసి తర్వాత కూర్చొని అప్లోడ్ చేసుకుంటాం. వస్తున్నాయి కదా వస్తాయి. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? ఒకసారి వచ్చినాయా, 2 సార్లు వచ్చినాయా? ఇప్పుడు రెండోసారి తీసుకోవాలి నువ్వు. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే అందరికి ఊళ్ళో రెండోసారి వచ్చినాయి అంటున్నారు. గ్యాస్ డబ్బులు వచ్చి మనవాళ్ళు ఉన్నారా? బండ్ల డబ్బులు వచ్చినాయి అంటున్నా వాళ్ళందరికీ. ఎంతమంది ఉన్నారు మనవాళ్ళు మనవాళ్ళు? ఇద్దరు. 26,000 వచ్చినాయా ఇద్దరికి? వస్తే 35,000 వస్తాయి. ఆ గ్యాస్ డబ్బులు వచ్చినాయా? ఒకసారి వచ్చినా, 2 సార్లు. రెండోసారి పెట్టుకోలేదు. పెన్షన్ మీ తాత ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంట్లో బాగానే వచ్చినాయి చంద్రబాబు నాయుడు వచ్చినాక. ఇప్పుడు 26,000 ఈ డబ్బులు, గ్యాస్ డబ్బులు 1,000, పెన్షన్ మీ తాతకు వచ్చేసరికి 55,000 వచ్చినాయి సంవత్సరంలో. పొలం ఏమైనా ఉందా? రేపు ఆ డబ్బులు కూడా వస్తాయి. ఈ నెలలో ఒక 7,000 వస్తాయి, తర్వాత ఇంకొక 7,000, ఆ తర్వాత ఇంకొక 6,000 అవి కూడా వస్తాయి. బస్సు కూడా రేపు ఫ్రీ చేస్తున్నారు. ఎవరు అమ్మగారు ఎవరు? పోయి కొండే పోయి అంతా కూడా ఛార్జీ ఉండదు. ఎన్ని ఇంత డబ్బు, ఇంత మంచి పనులు ఇంతమంది ఎవరు? ప్రభుత్వం ఒక విధ్వంసక పాలన నుంచి ఈ రాష్ట్రాలకు విముక్తి కలిగించి పాలనలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా అమలుపరిచాం. మేము చెప్పింది ప్రజలకు తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈరోజు మేము ఇక్కడ సుపరిపాలనకి తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి చేసిన పనులు చెప్పుకుంటూ చేయాల్సిన వాటిని స్వీకరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది కొండేపి మండలం గోగినేనివారిపాలెం నుంచి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనిలో ఒకటే మనం చేస్తుంది, ఈరోజు చూస్తుంటే 4,000 గవర్నమెంట్ ఉండాలి. కంటిన్యూస్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సారథ్యంలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలతో ఉండాలి. దీని ద్వారా మనం ముందుకెళ్తాం కాబట్టి ప్రజలను కూడా ఆ విధంగా చైతన్యపరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా అభివృద్ధికి, సంక్షేమానికి కావాలి, సమర్థ నాయకత్వం ఉండాలనేది ప్రజలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క క్యాలిక్యులేట్ చేసుకుంటూ చెప్తున్నారు. 1,000 రూపాయలు డబ్బులు ఆ కుటుంబాలకు వచ్చేస్తున్నాయి. పెన్షన్ రూపంలో కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, దీపం 2 కూడా కావచ్చు, ఇవి వచ్చినాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఈ గ్రామంలో దాదాపుగా 4గురికి మనం ఒక 6 లక్షల వరకు ఈ గ్రామంలో ఇవ్వడం కూడా జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఆదరణ కావాలని కూడా తెలియజేసుకుంటూ ఇంటింటికి సుపరిపాలన తొలగడు కార్యక్రమం ద్వారా ఇంటింటికి మేము మా శ్రేణులు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.